హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత ఫ్రమ్ మై టాక్స్. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ప్రాన్ ఫ్రై చేయటం ఎలా అనేది చూపించబోతున్నాను. ముందుగా మనం ఇలా ఫ్రాన్స్ ని తీసుకొని వాటిని బాగా 3, 4, 5 టైమ్స్ వాష్ చేయాలండి. బాగా వాష్ చేస్తేనే స్మెల్ పోతుంది. చూడండి, వాష్ చేసిన తర్వాత ఇలా వస్తాయి మనకి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి మనం ఉడికించాలి. ఫ్రాన్స్ లో నీరంతా వెళ్లే వరకు ఉడికించాలి. చూడండి, ఫ్రాన్ లో నీరంతా ఆవిరయ్యే వరకు ఉడికించిన తర్వాత మనము బాండీలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. సో సాల్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని స్మెల్ పోయే వరకు మనం లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, కొబ్బరి పొడి కలిపి వేసుకున్నాను నేను ఇక్కడ. దాన్ని వేసి దాంట్లో కారం వేసి మనం స్లో ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. నేను ఇక్కడైతే క్వాంటిటీని బట్టి మసాలా తీసుకున్నాను, మీరు కూడా అలానే తీసుకోండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత బాగా వేయించాలి. కారం స్మెల్ బాగా తెలుస్తుంది కాబట్టి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. వేగిన తర్వాత మనము ముందుగా పెట్టుకున్న ఫ్రాన్స్ ని తీసి వీటిల్లో వేసి లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి మనం. చూడండి, ఇలా తీసి వేసుకోవాలి మనం. చూడండి, ఫ్రాన్ ఎంత బాగా ఉడికిందో. బాగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఫ్రాన్స్ కర్రీ రెడీ. దీన్ని మనం సాంబార్లో తినొచ్చు, లేకపోతే అలానే రైస్ లో కూడా తినేయొచ్చు. అంటే చూడండి, మనకి గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి చూడండి, ఇలా రైస్ లో తినేస్తే మనకి సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.